సీఎం అనేది 2 అక్షరాలు, కేసీఆర్ అనేది 3 అక్షరాలు. కాబట్టి 3 అక్షరాల కేసీఆరే పవర్ఫుల్. ఎలా అర్థం చేసుకోవాలి? నాగేశ్వర అనేది 9 అక్షరాలు. సో నేను ఇంకా పవర్ఫుల్ ఇద్దరికన్నా. 3+2 5. నేను NAGESHWAR 9 అక్షరాలు. కే కూడా కలిపితే 10 అక్షరాలు. నాకు 10 అక్షరాలు. సో నేను సీఎం కన్నా కేసీఆర్ కన్నా పవర్ఫుల్. సో బీఆర్ఎస్ను పూర్తిగా తిరస్కరించలేదు అన్నది నిజం. నేను ఎన్నోసార్లు చెప్పాను, అసలు కేసీఆర్ పాలనపై కన్నా పార్టీ నాయకుల ఇంక్లూడింగ్ కేసీఆర్ యాటిట్యూడ్ల పైన ప్రజల రియాక్షన్ ఇది. బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల నిర్లిప్తత రియాక్షన్ ఇది. అందువల్ల నేను లెక్కలతో సహా మీకు పోస్ట్ పోల్ స్టడీ ఉదాహరణ చేసి కూడా చెప్పాను. లోక్నీతి CSDSల పోస్ట్ పోల్ స్టడీ ప్రకారం కేసీఆర్ పాలనపై పూర్తి సంతృప్తి చెందిన వాళ్ళలో కూడా 11% కాంగ్రెస్ కొట్టేశారు. ఎందుకు కొట్టేశారు? నిర్లిప్తత, ఫ్యాటిక్ అంటారు, యాటిట్యూడ్. 10 ఏళ్ళు ఇచ్చేవరకు ఇట్లా తయారయ్యారు, వీళ్ళ యాటిట్యూడ్ మారాలి అని. వాళ్ళు పనిచేశారా లేదాతో సంబంధం లేదు, వీళ్ళ యాటిట్యూడ్కు ఏదో ఒక రిజెక్షన్ ఉండాలి అని. మీకు ఈ ధోరణి ఇప్పుడు కాదు రవిశంకర్ గారు, దుబ్బాక బై ఎలక్షన్లోనే కనబడ్డది. దుబ్బాక బై ఎలక్షన్లో బీజేపీ గెలిచినప్పుడు నేను ఆ రోజు చేసిన విశ్లేషణ మీరు చూడండి, యూట్యూబ్లో ఉంటుంది. ఇది కేవలం కేసీఆర్కు ఒక దక్కా తగలాలి అనేటువంటి రీతిలో ప్రజలు తీర్పు చెప్పారు. కోపంతో కాదు, వ్యతిరేకత, తిరస్కారం కన్నా కూడా ఒక్కసారి తగలాలి అని బీఆర్ఎస్ ఓటర్లు కూడా ఓటు వేశారు బీజేపీకి. ఈ దెబ్బ రెండోసారి మాకు హుజూరాబాద్లో తగిలింది, అందుకు మీకు GHMCలో తగిలింది ముందు. సో 3 దెబ్బలు చాలా క్లియర్గా మనకు కనబడ్డది ఏంటి, బీఆర్ఎస్కు GHMC ఎన్నికల్లో అంత దెబ్బతిన్న బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి విజయాలు సాధించింది. అంటే అర్థం ఏంటి, ప్రజలు హైదరాబాదులో బీఆర్ఎస్ తిరస్కరించలేదు. అప్పుడు కూడా ఒక దక్కా తగలాలి, ఒక దెబ్బ తగలాలి, తగిలితే సుతాయిస్తుంది అంటారు తెలంగాణలో. సో ఆ రకమైన ధోరణి ప్రజల్లో ఉండేవి. అందువల్ల పూర్తిగా తిరస్కరించిందని ఎవరు అనలేదు, అన్నా కూడా సరైనది కాదు. ఎందుకంటే 37% ఓటింగ్ వచ్చింది, పూర్తి తిరస్కారం ఎట్లవుతుంది? అందులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు 39% వస్తే బీఆర్ఎస్కు 37% వచ్చింది. సో వచ్చినప్పుడు దాన్ని పూర్తి తిరస్కారం అంటానికి స్కోపే లేదు. సో అందువల్ల ఆ మేరకు నిజం. కానీ సీఎం అన్న 2 అక్షరాల కన్నా కేసీఆర్ అన్న 3 అక్షరాలే బలం అంటే వితిన్ ద బీఆర్ఎస్ నిజం. అది బీఆర్ఎస్లో కేసీఆర్ అన్న 3 అక్షరాలే పవర్ఫుల్. కానీ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిని మనం గౌరవించాలి ఎప్పుడైనా. ఇప్పుడు PM కన్నా నేనే పవర్ఫుల్ అని రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్లో పవర్ఫుల్ అవుతాడు. PM ఈజ్ PM, CM ఈజ్ CM, వాడు ఎవరన్నా కూర్చొని. సో ఇప్పటికీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడన్న వాస్తవాన్ని బీఆర్ఎస్ అంగీకరించలేకపోతుంది, జీర్ణించుకోలేకపోతుంది అన్నది ఇది ఒక ఉదాహరణ కదా. ఎందుకంటే కేసీఆర్ ఇప్పటికీ పవర్ఫుల్ అన్న దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు. కేసీఆర్ పొలిటికల్ స్టేచర్ను ఓడిపోయినంత మాత్రాన తక్కువ చేసి చూడకూడదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కీలకమైన నాయకత్వం వహించింది కేసీఆర్. కేసీఆరే తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఎత్తుకోకపోతే ఇవాళ తెలంగాణ వచ్చేదే కాదు. సో 10 సంవత్సరాల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఒక జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు ఉన్న ఒక పెద్ద నాయకుడు. సో ఓడిపోవచ్చు ఎలక్షన్లో ఓడిపోయినంత మాత్రాన ఆ నాయకుని స్థాయి ఎప్పుడూ తగ్గదు. ప్రజాస్వామ్యంలో చాలా బలమైన నాయకులు ఓడిపోతుంటారు. 70 ఏళ్ళు ఇందిరాగాంధీ ఓడిపోయింది రాయబరేలీలో, దేశమంతా ఓడిపోయింది, ఉత్తర భారతదేశం ముఖ్యంగా. నేను 3 ఏళ్ళు తిరగముందు 80లో అధికారంలోకి వచ్చింది. అందువల్ల ఓడిపోయినంత మాత్రాన ఒక పార్టీని కానీ ఒక నాయకుని కానీ తిరస్కార భావంతో చూసేటువంటి రాజకీయ సంస్కృతి అప్రజాస్వామికమైంది, అన్రియలిస్టిక్ కూడా. అందువల్ల కేసీఆర్ అనే 3 అక్షరాల పవర్ఫుల్ అనే దాంట్లో భిన్నాభిప్రాయం లేదు. సో తెలంగాణ సమాజంలో ఆ మేరకేస్తే తెలంగాణ చరిత్రలో కూడా కేసీఆర్ అనే 3 అక్షరాలకు ఒక సుస్థిరమైన స్థానం ఉంటుంది. తెలంగాణ తెచ్చిన నేతగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా. కానీ దాన్ని సీఎంతో పోల్చి చెప్పడంతో ఆ గౌరవాన్ని బీఆర్ఎస్ పోగొట్టుకుంటుంది. ఆ పని చేయడం ద్వారా ఏమవుతుంది, కంపారిజన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా విమర్శలు వస్తాయి. దానికన్నా కేసీఆర్ అన్న 3 అక్షరాలు పవర్ఫుల్ అంటే దాన్ని ఎవరు వ్యతిరేకించలేరు, వ్యతిరేకించినా సరైనది కాదు. కానీ మళ్ళీ సీఎంతో అంటే సీఎం అనేది ఎన్నికైన పదవి, కేసీఆర్ అనేది ఒక వ్యక్తి పేరు. ఎప్పుడైనా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి కన్నా
నేనే గొప్పవాడిని పవర్ఫుల్ అని అంటే అనుకోవచ్చు, తమ అభ్యంతరం ఏమున్నది, కానీ నిజమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకు ఇది ఒక 10 కోట్లు ఎవరికైనా ఏదైనా ఒక అభివృద్ధి ప్రాజెక్ట్కి ఇవ్వాలి. 3 అక్షరాలు ఉన్న కేసీఆర్ ఇవ్వగలుగుతాడా, 2 అక్షరాలు ఉన్న సీఎం ఇవ్వగలుగుతాడా? సీఎంకే అవకాశం. అంతే కదండి, సింపుల్ కదా. ఆయన చిన్నగా కనబడుతున్నాడు, పిల్లగానే కనబడుతున్నాడు, ఏదైతే నడుస్తుంది అది వ్యవహారం. ఏదైనా నీకు పని కావాలి. ఆయన హైట్ ని కూడా కామెంట్ చేస్తున్నారు సార్. అది అంతకన్నా అరాచకత్వం ఏముంటుంది? లాల్ బహదూర్ శాస్త్రి కూడా మరి హైట్ తక్కువనే కదా సార్. అదే మీరు అది స్థాయి తగ్గించుకొని మాట్లాడుకోవడం, హైట్తో సంబంధం ఏంది? సో అంత హైట్ వెయిట్ కాదు కదా నిర్ణయించేది ప్రజల్లో ఉండే బలము, సమర్థత. మనకు హుందాతనం రాజకీయాలు ఉండాలి. నీకు నచ్చని వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నా ఆ హుందాతనం అనేది ఎందుకు ఉండాలంటే అది వ్యక్తిగత సంస్కారమే కాదు, ప్రజాస్వామిక స్ఫూర్తి. నేను ప్రజలెన్నుకున్నటువంటి నాయకుడు నీకు నచ్చినా నచ్చకపోయినా మనం గౌరవం ఇవ్వాలి. అదే ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కనుక నేను కూడా ప్రజల పట్ల గౌరవం నీకు ఉంటే, ప్రజల పట్ల నా గౌరవం లేదు అంటే ఇబ్బంది ఏం లేదు. సో ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుడికి ఎప్పుడు కూడా గౌరవం ఇవ్వాలి. ఆ వ్యక్తి సైద్ధాంతికంగా వ్యతిరేకించవచ్చు, రాజకీయంగా వ్యతిరేకించవచ్చు, ఈవెన్ పర్సనల్గా కూడా వ్యతిరేకించవచ్చు. అది నీకు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు స్వేచ్ఛ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ లేదా? ఆ స్వేచ్ఛ ఎప్పుడైనా ఉంటుంది. ఇప్పుడు ఇంకెక్కువనే ఉంది కదా, సెక్రటరియట్ కూడా ఎవరైనా పోవచ్చు, సో లోపలికి వెళ్ళిపోవచ్చు కదా ఇప్పుడు. సో ఇదివరకన్నా కంపారిటివ్లీ స్వేచ్ఛ ఎక్కువనే ఉంది కదా. సో అందువల్ల ఆ విమర్శలు చేయకూడదని అనడం లేదు, కానీ ఎప్పుడు కూడా సంస్కారాన్ని అనే పరిధులు దాటి వ్యక్తుల ఆరోగ్యం పైన, వ్యక్తుల హైట్ పైన, వెయిట్ పైన, వీటిపైన వ్యక్తిగతమైన అంశాలపైన కామెంట్ చేయడం, ఈవెన్ కుటుంబాల పైన కూడా. ఇది నేను ఇవ్వాలి కాదు మీకు. మోడీ కుటుంబం పైన చంద్రబాబు ప్రస్తావన తీసి ధర్మ పోరాట దీక్షల పేరిట మాట్లాడినప్పుడు కూడా తప్పు పట్టాను. ఇది సరైనది కాదు. సోనియా గాంధీ పైన బీజేపీ నేతలు రాజీవ్ విడో అంటూ సంబోధించిన రోజు కూడా నేను తప్పు పట్టాను. ఈ సంస్కారం అనిపించుకోదు అని. అందువల్ల ఈవెన్ జగన్మోహన్ రెడ్డి సైకో అనడానికి కూడా నేను అంగీకరించాను. సో అందువల్ల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జగన్ దత్తపుత్రుడు అనేది రాజకీయమైన విమర్శ. దత్తపుత్రుడు అనేది అట్లాంటి జగన్ అంటలేరు పవన్ కళ్యాణ్, కానీ దత్తపుత్రుడు అంటే ఏంటి, రాజకీయంగా నువ్వు దత్త తీసుకున్నావు అంటే పెళ్ళాల విషయం. ఆ పెళ్ళాల విషయం చాలా తప్పది, అది చాలా తప్పది. పవన్ కళ్యాణ్ పెళ్ళాల విషయం ప్రస్తావించడం కానీ, చంద్రబాబు ఫ్యామిలీ గురించి అసెంబ్లీలో వ్యాఖ్యానించడం కానీ, ఈవెన్ ముఖ్యమంత్రి సతీమణి గురించి వీళ్ళు మాట్లాడడం కానీ, ఇదేం రాజకీయం అండి? చంద్రబాబు ఆరోగ్యం గురించి అంటే మీకు చంద్రబాబు ఆరోగ్యం గురించి మీకేం ప్రజల సమస్యలకు సంబంధం లేదు. అది ప్రజల సమస్యల పైన పోరాడే చాతకానప్పుడు, ప్రజల్ని సమీకరించే చాతకానప్పుడు, ప్రజల సమస్యలు అర్థం కానప్పుడు ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు. ప్రజల సమస్యలు అర్థం ఉంటే సమయం ఉండదు కదా. ఇప్పుడు నేను రోజు కొన్ని గంటల పాటు కొన్ని వేల వీడియోలు చేశాను. ఎక్కడన్నా పర్సనల్ అంశాల మీద ఎవరి మీద మాట్లాడినా నాకు అవసరం లేదు, టాపిక్స్ అడ్డగోలుగా ఉన్నాయి. టాపిక్ లేనోడు చేసే పని ఇదంతా. సో విశ్లేషణ టాపిక్ లేనివాడు ఏం చేస్తాడు, వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడతాడు. రాజకీయ నాయకుడు అంతే కదా. అందువల్ల సీఎం ఈజ్ సీఎం, కేసీఆర్ ఈజ్ కేసీఆర్. ఈ రెండు ఆరెంజెస్ అండ్ యాపిల్స్ కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు. సీఎం సార్. 10 ఏళ్ల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అంటే నెల అయింది, అయినా కూడా అప్పుడప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ అని చెప్పి ఫ్లోలో వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇంకా డైజెస్ట్ చేసి వచ్చే వాళ్ళకి అంటే బీఆర్ఎస్ వాళ్ళకి అనిపించవచ్చు, కానీ ప్రజలు ఏమన్నా అనుకుంటున్నారా, అయ్యో కేసీఆర్ ఉంటే బాగుండేది కదా అని చెప్పి? ఇప్పుడు మీరు నేను ఇక్కడ కూర్చొని ప్రజలు ఏమనుకుంటున్నారని తీర్మానం చేసే హక్కు మనకు ఎవడిచ్చాడు? మీరు డేటా లేదు, నా డేటా లేదు. కేటీఆర్ చెప్తూ ఉన్నారు. కేటీఆర్కు డేటా ఉండొచ్చు ఏమని ఇంటర్నల్, మనకు లేదు కదా. ఇప్పుడు కేటీఆర్ అలా చెప్పాల్సింది, చెప్పబోతు తప్పైనా. కేటీఆర్ ఎవరు? బీఆర్ఎస్ నేత కదా. బీఆర్ఎస్ నేత కూడా ఏమంటాడు, రేవంత్ రెడ్డిగా బలం ఉందని చెప్తారా? అసలు ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఫ్లోలో రావడము, ఒక మార్పు, పెద్ద మార్పు వచ్చినప్పుడు సడన్గా రాదు. ఈవెన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో కౌన్సిల్లో మాట్లాడమని నేను చూశాను. ఈ ప్రభుత్వం అన్నప్పుడు గత ప్రభుత్వం అనండి అని వాళ్ళే సజెస్ట్ చేశారు. ఈ ప్రభుత్వం అంటే మన మీ ప్రభుత్వం ఇదే వస్తుంది. సో అది ఫ్లోలో రావడం వేరు. దట్ ఇస్ ద ఫండమెంటల్ పాయింట్. కాన్షియస్గా నువ్వు యాక్సెప్ట్ చేస్తావా చేయవా సీఎం అని. సో చీఫ్ మినిస్టర్ మరి యాక్సెప్ట్ చేయనప్పుడు మీరు పథకాల అమలు నీరు కారుస్తున్నారు అంటున్నారు. మరి కేసీఆర్ అమలు చేయొచ్చు కదా పవర్ఫుల్గా సీఎం కన్నా. పథకాల అమలు అనేది సరిగా జరగడం లేదు అంటున్నారు.
సో సీఎం జరుపుతలేడు. కేసీఆర్ని జరపమంటే అయిపోతుంది కదా పథకాలని, సంక్షేమ పథకాలన్నింటినీ. సో దళిత బంధు అమలు చేయండి, అభ్యంతరం ఏమున్నది? వీళ్ళు ఎగవేస్తారు కదా, వీళ్ళు కేసీఆర్ అమలు చేయొచ్చు కదా, ఫైల్ మీద సంతకం పెట్టి పంపించచ్చు కదా సెక్రటరీ కేసీఆర్. ఆ ఫైల్ లోపలికి పోతాలో తెలిపోతుంది కదా. సో అందువల్ల ఒక పొలిటికల్ స్టేట్మెంట్ వరకు దే హ్యావ్ ఎ రైట్. ఎందుకంటే సీఎం కన్నా కేసీఆర్ అన్న పవర్ఫుల్, సీఎం కన్నా అనకూడదు. రేవంత్ కన్నా కేసీఆర్ పవర్ఫుల్ అనండి, ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంటే అది వాళ్ళ పార్టీ వర్షన్ కనుక. కాదా ఉన్న తర్వాత సంగతి. పొలిటికల్లీ దే హ్యావ్ ఎ రైట్. రేవంత్ అన్న పదం కన్నా కేసీఆర్ అన్న 3 అక్షరాలే ఎక్కువ. దే హ్యావ్ ఎ రైట్ టు సే దట్. ఎందుకు? బికాజ్ దట్ ఇస్ అ పొలిటికల్ స్టేట్మెంట్. సో పొలిటికల్ స్టేట్మెంట్ ఈవెన్ పోల్ స్టడీస్లో కూడా ముఖ్యమంత్రిగా రేటింగ్ కేసీఆర్కి ఎక్కువ వచ్చినమా నిజం. కానీ మన దేశంలో ఎన్నికలు అలా జరగవు కదా. సో ఇప్పుడు రేటింగ్ జరిపితే ఎలా ఉంటుందో మనం చెప్పలేము. అప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వన్ ఆఫ్ ద క్యాండిడేట్స్. కాంగ్రెస్ పార్టీలోనూ అనేక ముఖ్యమంత్రుల్లో రేవంత్ రెడ్డి ఒకరు. అలాంటప్పుడు ఆయనకు వచ్చిన ఓటింగ్ సర్వేలలో కేసీఆర్ వచ్చిన ఓటింగ్ అంత ఉండదు. ఎందుకు ఉండదంటే ఆయన స్టిల్ నాట్ ఎ సీఎం. అందువల్ల ఇప్పుడు కూడా ఏదో ఒక ప్రాతిపదిక లేకుండా మనము రాజ్యాంగపరమైన పదవుల్లో బద్ధమైన భాషలోనే మాట్లాడడం రాజకీయాలకు వన్నె తెస్తుంది. ఎన్నికైన ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కన్నా ఎవరూ పవర్ఫుల్ కాదు. అందుకే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ముఖ్యమంత్రి కన్నా గవర్నర్ కూడా పవర్ఫుల్ కాదని. గవర్నర్కు హోదా ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, బట్ పవర్ఫుల్ అనేది ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి. అందువల్ల ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి పవర్ఫుల్ కాదు అంటే నేను ఎమ్మెల్యే కన్నా పవర్ఫుల్ నిజమే కావచ్చు. ఎమ్మెల్యేకి మాట్లాడితే 100 మంది చూడొచ్చు, నాగేశ్వరం మాట్లాడితే 1,00,000 మంది చూడొచ్చు. కానీ నేను ఎమ్మెల్యే కాను, నేనే ఎమ్మెల్యేనే. డోంట్ కంపేర్ ఆరెంజెస్ అండ్ యాపిల్స్ని. రైట్ సార్. 2019 లోక్సభ ఎన్నికల్లో సారు కారు 16 అంటూ టీఆర్ఎస్ టార్గెట్ పెట్టుకుంది సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు 12 లోక్సభ స్థానాల్లో మేము గెలవబోతూ ఉన్నాం అని చెప్పి. టార్గెట్ 12 అంటే 12కి మాత్రమే కన్ఫైన్ అవ్వడానికి కారణం ఏంటి? కన్ఫైన్ కాలేదు, కనీసం అన్నారు. కనీసమా సార్? కన్ఫైన్ ఏం కాలేదు. టార్గెట్ 12 కనీసం 12 స్థానాలు గెలవాలి. టార్గెట్ ఎందుకు పెట్టుకుంటారు? టార్గెట్ 17 పెట్టుకుంటారు ఎవరైనా. కేసీఆర్ 16 ఎందుకు పెట్టుకున్నాడంటే ఒకటి వదిలేశాడు ఓవైసీ కోసం. ఎందుకంటే ఓవైసీని టార్గెట్ పెట్టుకోలేడు కదా. ఓవైసీ మిత్రపక్షం కనుక ఓవైసీని వదిలేసి 16 మాత్రమే టార్గెట్ పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగా ఆ యాస కూడా యతిప్రాస కలిసింది కదా. కారు సారు 16 అనే యాస, ఆ లింక్ కలిసింది, ప్రాస కలిసింది. ప్రాస కలిసింది కనుక ప్రాస కొరకు కూడా కారు సారు 16 అన్నారు. కానీ వచ్చిందండి 9 కదా. సో అందువల్ల ఇప్పుడు ఈ కాంగ్రెస్ కూడా ఎందుకు పెట్టుకుంటుందంటే 12 సీట్లలో స్పష్టంగా తాము గెలవటానికి అవకాశం ఉంది. అంటే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రావడం లేదా స్వల్పమైన ఓట్లతోనే బీఆర్ఎస్ ఆధిక్యతలు ఉన్న సీట్లు, అలాంటి సీట్లలో కనీసం 12 అయితే గెలుస్తారని. ఎందుకంటే ఒకటి కాంగ్రెసే ఆ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉండడం. ఇప్పుడు ఉదాహరణకు బీఆర్ఎస్ 3 స్థానాల్లో మాత్రమే మంచి మెజారిటీతో వచ్చింది. అంటే ఒక పార్లమెంటు స్థానంలో అసెంబ్లీ సెగ్మెంట్స్ ఓట్లను కూడితే, నేను చెప్పేది అసెంబ్లీ ఎన్నికలను బట్టి పార్లమెంటు సీట్లు అంచనా వేస్తే బీఆర్ఎస్కు 3 సీట్లలో స్పష్టమైన మెజారిటీ ఉంది, మరో 4 సీట్లలో స్వల్పమైన మెజారిటీ ఉంది. ఈ స్వల్పమైన మెజారిటీని కూడా గెలుచుకోగలుగుతుంది కాంగ్రెస్, ఎందుకంటే అధికారంలోకి వచ్చింది కదా అని వాళ్ళ అంచనా. సో అందువల్ల 12 కనీసం పెట్టుకోవడానికి కారణం తమకు మెజారిటీ రావడం అసెంబ్లీ సెగ్మెంట్లలో, లేదా ప్రత్యర్థులకు మెజారిటీ వచ్చినా అది స్వల్పంగా ఉండడం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి రావడము, మారిన రాజకీయ వాతావరణము, ఇది జాతీయ ఎన్నికలు కావడం, లోక్సభ ఎన్నికలు, ఎందుకంటే ఇక్కడ మోడీ వర్సెస్ కాంగ్రెస్గా ఎన్నికలు జరిగే అవకాశం ఉండడము, ఇవన్నీ ఫ్యాక్టర్స్ పెట్టుకొని కనీసం 12 గెలుచుకోవాలని. అంటే రియలిస్టిక్ టార్గెట్ ఉంటుంది, అంబీషియస్ టార్గెట్ ఉంటుంది. సో అంబీషియస్ టార్గెట్ 17 ఉంటుంది, రియలిస్టిక్ టార్గెట్ 12 ఉంటుంది. కేవలం నువ్వు అంబీషియస్ టార్గెట్ పెట్టుకునే పని చేస్తే ఏమవుతుందంటే చివరకు 17 కాదు, 1 + 7 8 కూడా మిగలవు. అందువల్ల ఎప్పుడు కూడా రియలిస్టిక్ టార్గెట్ పెట్టుకుంటారు. అంటే ఇది అంబీషియస్. రియలిస్టిక్ ఏంటంటే తప్పనిసరిగా గెలవాలి అని. ఇప్పుడు 3 సీట్లు లాస్ట్ టైం, ఈసారి 12 వస్తే మామూలు విషయం కాదు కదా. నిజంగా 12 తెచ్చుకోగలిగితే కాంగ్రెస్ ఇదో అతిపెద్ద విజయం అవుతుంది.
సో అందువల్ల ఆ రకంగా 12 టార్గెట్ పెట్టుకుంటారు తప్ప 17 రాకూడదని ఎవరు అనుకుంటారు? రైట్ సార్. ఇక తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధికి అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది సార్. కేసీఆర్ కేటీఆర్ని చేయలేకపోయారు, చంద్రబాబు లోకేష్ని కూడా చేయలేకపోయారు. సో వీరి అనుభవాల నుంచి స్టాలిన్ ముందస్తుగానే జాగ్రత్త పడుతున్నారా అంటే కేటీఆర్ మీరు అన్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాడు. అన్డిక్లేర్డ్ డిప్యూటీ సీఎం, డిక్లేర్డ్ డిప్యూటీ సీఎం ఎవరున్నా మొదటి టైంలో ఇద్దరిని చేశారు డిప్యూటీ సీఎం, మహమూద్ అలీ, రాజయ్య. తర్వాత రాజయ్యని మార్చినాక కడియం శ్రీహరి చేశారు. రెండో టర్మ్లో ఆ డిప్యూటీ సీఎం కూడా ఇవ్వలేదు. అందువల్ల కేటీఆర్నే చేస్తే ఫ్యామిలీ రూల్ అన్న ప్రతిపక్షాల విమర్శ బలపడుతుంది. ఆ డైనాస్టిక్ పాలిటిక్స్, వారసత్వ రాజకీయాలన్న విమర్శ, దాంతోపాటు పార్టీలో ఉన్న అంతర్గత పోటీ, కేటీఆర్, హరీష్, ఈ పోటీ కూడా ఉంది కనుక సో ఆ ఇండికేషన్ ఇవ్వడానికి బహుశా కేసీఆర్ వెనుకాడి ఉంటాడు. కానీ అప్రకటితంగా ఆ ఇండికేషన్ అందరికీ తెలుసు. ఈ యాక్టెడ్ ఆల్మోస్ట్ లైక్ అన్ యాక్టింగ్ చీఫ్ మినిస్టర్. అంటే కేసీఆర్ లేనప్పుడైనా, ఈవెన్ కేసీఆర్ విదేశాల్లో ఉన్నప్పుడైనా, ఇతర ఢిల్లీలో ఉన్నప్పుడైనా, లేదా కేసీఆర్ స్టేట్లో ఉన్నప్పుడు కూడా చాలా క్లియర్గా కేటీఆర్ యాక్టెడ్ యాజ్ ఏ మోస్ట్ డిఫాక్టో డిప్యూటీ సీఎం. సో కానీ చేయలేకపోయాడు. కారణం ఇంతమంది చెప్పిన రీజన్స్ వల్ల. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు నారా లోకేష్ అప్పటికి అసలు ఇంకా పూర్తి స్థాయిలో ఎమర్జ్ కాలేదు. ఈవెన్ కేటీఆర్ స్థాయిలో కూడా లాంచ్ కాలేదు. ఆయన ఎమ్మెల్యేగా కూడా మీకు కానప్పుడు ఎమ్మెల్సీగా చేసి ఆయనను మంత్రిగా చేయగలిగారు. అందువల్ల అదే ఒక రకంగా ఎలక్షన్ కాదు, ఆయన ఏం ప్రత్యక్ష ఎన్నికల ద్వారా రాలే. సో అందువల్ల లోకేష్ ఎవాల్వే కాలేదు. అప్పటికి లోకేష్ను ఎవాల్వ్ చేయించే పనిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అందువల్ల ఇక డిప్యూటీ సీఎంకు స్కోపే లేదు అక్కడ. ఇక వీరి అనుభవాలే కాదు, దేశంలో మీరు అనేక కుటుంబాల్లో ఇలా వారసత్వంగా వచ్చారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తలుచుకుంటే అద్భుతమైన అవకాశం 2009లో ఉండే. ఎందుకో మరి సోనియా గాంధీ తలుచుకోలేదా, రాహుల్ గాంధీ ఆసక్తి చూపలేదు అన్నారు. రీజన్స్ మనకు తెలియదు. కానీ 2009 ఎన్నికల తర్వాత చేసుకోవాల్సిన అవకాశం ఉండే. అయితే యూపీఏ కనుక మిత్రపక్షాల నుంచి ఎలా వస్తుంది అనే అంచనా ఉండొచ్చు, అనుమానం ఉండొచ్చు. మరీ ముఖ్యంగా 2012-13కి వచ్చే వరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత, పాలసీ పెరాలసిస్ అనేవాళ్ళు. అంటే ఎకానమీ దెబ్బతిన్నది, అనేక అవినీతి కుంభకోణాలు, ఇవన్నీ కూడా వచ్చాయి. సో ఆ సమయంలో కనుక మన్మోహన్ సింగ్ రిప్లేస్ చేసి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసి ఎన్నికలకు పోయి ఉంటే గెలవడము ఓడడం తర్వాత సంగతి. ఓడిపోయిన రాహుల్ గాంధీ పొలిటికల్ స్టేచరు ఇప్పటికన్నా అనేక రేట్లు ఎక్కువ ఉండేది. ఎందుకంటే మాజీ ప్రధాని రాహుల్ గాంధీ అని, అది వాళ్ళ కాంగ్రెస్కు బ్రహ్మాండంగా ఉపయోగపడేది. లేదు ఇంత కష్టపడి రాహుల్ గాంధీని లేపాల్సిన అవసరం ఉండేది కాదు, భారత్ జోడోలు వీటన్నిటి కలిపి. అందువల్ల ఒక మంచి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ 2014 ముందు, ముఖ్యంగా 2009 ఎన్నికల తర్వాత కోల్పోయింది. సో ఇలా ఒక్కొక్కరు ఉదాహరణ మనం తీసుకుంటే, ఇప్పుడు మీకు ఒరిస్సా ఉంది. బిజు పట్నాయక్ కొడుకైన నవీన్ పట్నాయక్ సీఎం అయినా బిజు పట్నాయక్ ఆయన సీఎం చేయలే, ఒరిస్సా ప్రజలు చేశారు. రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా రాజశేఖర రెడ్డి ప్రత్యక్షంగా చేయలే, ఆ రకంగా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి ఆయన మరణానంతర సానుభూతి ద్వారా ఉపయోగపడ్డాడు. కానీ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి, కేవలం ఓ పార్లమెంట్ సభ్యుడు మాత్రమే, ఈవెన్ మంత్రి కూడా కాదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఒక రకంగా పాక్షికంగా తండ్రి మరణం వల్ల ఏర్పడిన సానుభూతి, దాంతోపాటు ప్రజలు ఎన్నుకోవడంలో ముఖ్యమంత్రి అయ్యాడు. ఈవెన్ 2014లో కూడా కాలే కదా, 2019లో క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎన్నుకోవడం వల్ల కాగలిగాడు. సో అలాగే మీకు కొంతమంది తాము ఉండగానే, తాము యాక్టివ్గా ఉండగానే తమ కొడుకులను సీఎంలు చేశారు. ఆ కోవలో మీకు ఫరూక్ అబ్దుల్లా తన కొడుకు ఉమర్ అబ్దుల్లాని సీఎం చేశాడు. దేవగౌడ తన కొడుకు కుమారస్వామిని సీఎం చేశాడు. ఆయన పీఎం కావడం వల్ల కూడా ఆయనకు అడ్వాంటేజ్ వచ్చింది, ఎందుకంటే మళ్ళీ సీఎం అవుతే బాగుండదు కదా అని. అలాగే ములాయం సింగ్ యాదవ్ తాను బతికుండగానే కొడుకును సీఎం చేసుకోగలిగాడు. ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంది. లాలు జైల్లో ఉండడం వల్ల తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రి కాగలిగాడు.
ఇప్పుడు రేపు మాపో ముఖ్యమంత్రి కూడా అవుతాడని అంటున్నారు. ఇలా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకమైన కారణాల రీత్యా ఈ ట్రెండ్ కనబడేది. అందువల్ల ఇవన్నిటి సారాంశం ఏంటంటే తాను అంటే మేక్ ద హే వైల్ ద సన్ షైన్స్ అంటారు. సో ఇల్లు చక్కబెట్టుకోవాలి, నీ వెలుతురు ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అధికారం ఉన్నప్పుడే ఎవాల్వ్ చేసుకోవాలి తప్ప అధికారం పోయాక నీవు నిలబెట్టాలంటే చాలా చాలా కష్టపెట్టింది. ఇప్పుడు కేటీఆర్ని సీఎం చేసి ఉంటే కేసీఆర్ 2021లోనూ 2022లోనూ కొంతేమన్నా గులిగేవారు కావచ్చు, అలిగేవారు కావచ్చు, కానీ ఏం అయ్యేదైతే ఏమి ఉండేది కాదు. కేసీఆర్కి ఆ రకమైన పట్టుండే, 100కు పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఆ అలగడం గులగడం వల్ల ప్రజల్లో ఏమైనా ఇబ్బంది పడుతుందా నెక్స్ట్ ఎలక్షన్లో అని కేసీఆర్ వెనుకాడాడు. కానీ ఇలా రిజల్ట్ ఉంటుంది అనుకుంటే ఇప్పుడు చేసేవాడేమో, ఎలాగో ఓడిపోయాం కనుక. సో అందువల్ల ఇవాళ మళ్ళీ సీఎం కావాలంటే కేటీఆర్ చాలా కొట్లాడాల్సి ఉంటుంది, చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందువల్ల ఆ రోజు ఆ డిఫైనింగ్ మూమెంట్ అంటారు, ఆ డిఫైనింగ్ మూమెంట్లో డిసిషన్ తీసుకున్న వాళ్ళు సక్సెస్ అవుతుంటారు. అందుకే బహుశా స్టాలిన్ తాను బలంగా ఉన్న సమయంలో, రాజకీయంగా బలంగా ఉన్న సమయంలోనే కొడుకును అన్డిస్ప్యూటెడ్ లీడర్గా అంటే రిపీట్ సీఎం చేయడం ద్వారా ఇండికేషన్ ఏంటి, బహుశా నెక్స్ట్ ఎన్నికలకి నేను ఈవెన్ సీఎం కూడా చేస్తారేమో. స్టాలిన్ జాతీయ రాజకీయాలకు కూడా వెళ్ళి, ఎందుకంటే ఈ మధ్య జాతీయ స్థాయి సమావేశాలు, ప్రతిపక్షాల ఐక్యతా సమావేశాలు, సోషల్ జస్టిస్ పాలిటిక్స్ కూడా నడుపుతున్నాడు. పరాప్స్ కర్ణానిది ఏనాడా పనిచేయలేదు, కానీ స్టాలిన్ చేస్తాడేమో. రైట్ సార్. ఇక ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షకు అన్ని పార్టీలను ఆహ్వానించింది. ముఖ్యంగా ఈ ఓట్ల తొలగింపు, మార్పులు చేర్పుల్లో అక్రమాలపై ఈసీకి ప్రతిపక్షాలు కంప్లైంట్ చేశాయి సార్. చంద్రబాబు నాయుడు వెళ్ళారు, చంద్రబాబు నాయుడుతో సహా పవన్ కళ్యాణ్ వెళ్ళారు, భారతీయ జనతా పార్టీ విడిగా వెళ్ళింది. అంటే భారతీయ జనతా పార్టీ విడిగా వెళ్ళడాన్ని ఏ రకంగా చూడాలి? భవిష్యత్తులో పొత్తు ఉండదనే సంకేతం ఇచ్చారని అనుకోవాలా? విడిగానే ఉన్నారు కదా, వాళ్ళు కలిసి ఉన్నారు, టెక్నికల్గా కలిసే ఉన్నారు. అంటే టెక్నికల్ వేరు. ఇప్పుడు విడాకులు తీసుకునే కొన్ని రోజుల ముందు భార్యాభర్తలు విడిగానే ఉంటారు. టెక్నికల్గా భార్యాభర్తలే కావచ్చు, కానీ వాళ్ళు విడాకులు తీసుకున్నట్టే లెక్క, దూరంగానే ఉంటున్నారు కదా. సో ఇప్పుడు బీజేపీ జనసేన పరిస్థితి అది. టెక్నికల్గా కలిసి ఉండొచ్చు, కానీ రియాలిటీలు ఏంటి? పాలిటిక్స్ ఈజ్ నాట్ ఆన్ టెక్నికాలిటీస్, పాలిటిక్స్ ఆర్ ఇన్ రియాలిటీ. అందువల్ల టీడీపీ జనసేన కూటమి అని ఇప్పటికే ప్రకటించారు కనుక వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారు. బీజేపీ ఇప్పుడు బీజేపీతో జనసేన వెళ్ళుంటే అప్పుడు ఈ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ సంచలనం అయ్యేది. అసలు మొత్తం మనం ఇన్ని క్వశ్చన్లు ఉండేది, ఇన్ని రకాలుగా చర్చలు ఏవి ఉండేవి కావు. ఒకటే చర్చ, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దోస్కడి అని పత్రికల్లో పెద్ద హెడ్లైన్లు, డిబేట్లు ఉండేవి కదా. ఇక చంద్రబాబు నాయుడు జనసేనతో పాటు బీజేపీ కలవదు, ఎందుకంటే టీడీపీతో కలవాలని ఇంకా బీజేపీ నిర్ణయమే తీసుకోలే. నిర్ణయం తీసుకోకముందు టీడీపీ జనసేనతో బీజేపీ రాదు. పాసిబిలిటీ ఏంటి? పవన్ కళ్యాణ్ బీజేపీతోనైనా వెళ్ళి ఈసీని కలవాలి, చంద్రబాబు నాయుడుతోనైనా వెళ్ళి ఈసీని కలవాలి. ఎందుకంటే టెక్నికల్గా బీజేపీతో ఉన్నాడు, పొలిటికల్గా టెక్నికల్గా రెండు రకాలుగా టీడీపీతో ఉన్నట్టు ప్రకటించేశాడు. అందువల్ల చంద్రబాబు నాయుడుతో వెళ్ళక మీకు పురంధేశ్వరితో వెళ్ళి ఉంటే ఏమయ్యేది? అయిపోయేది కదా. ఒక రాష్ట్రంలో ఒక నెగిటివ్ సంకేతం పోయేదిగా. టీడీపీ జనసేన పొత్తు లేదు, ఒకవేళ పొత్తు ఉండాలంటే బీజేపీ కలిస్తేనే ఉంటుంది అని చెప్పి మొత్తం తీసుకెళ్ళి బీజేపీ చేతిలో పెట్టేవాడు. సో ఆ పని ఎప్పుడో ఆపేశాడు. రోడ్ మ్యాప్ ఇస్తారని ఎదురు చూశాడు. వాళ్ళు రోడ్ మ్యాప్ ఇవ్వకపోతే తన మ్యాప్ తానే గీసుకొని తన రోడ్డు మీద తానే పవన్ కళ్యాణ్ నడుస్తున్నాడు కదా. సో అలాంటప్పుడు ఆయనకు అంత క్లియర్గా తన సొంత రోడ్ మ్యాప్ ఉండగా బీజేపీ రోడ్ మ్యాప్తో ఎందుకు పోతాడు? బీజేపీతో కలిసి ఈసీకి ఎందుకు కంప్లైంట్ చేస్తాడు? అందువల్ల బీజేపీ ఇప్పుడు ఈవెన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. జనసేన ఒక్కడే వెళ్ళాడు కదా, బీజేపీతో కలిసి వెళ్ళలేదు కదా. బీజేపీతో కలిసి కూడా వెళ్ళొచ్చు అంటే పరామర్శించడానికి, కానీ బీజేపీ రావాలి కదా. వారాహి యాత్రలో ఒక్క పవన్ కళ్యాణ్ కనిపించాడు తప్ప మీకు బీజేపీ నేత లేరు కదా. నేను అడిగాను కూడా జీవీఎల్ నరసింహారావును, ఏంటి వారాహి యాత్రలో మీరు ఎందుకు లేరు బీజేపీ అంటే, ఆ వెహికల్ చిన్నగా ఉంటుంది, ఒక్కరే పడతారు అన్నాడు ఆయన నవ్వుతూ. సో అందువల్ల పొలిటికల్ దాని మీనింగ్ అర్థమైంది కదా. సో అందువల్ల వారాహి యాత్రలో లేరు. ఈమెను ఇప్పుడు మీకు రోడ్లలో అతుకుల గుంతగా ఉన్న రోడ్లపైన పోరాటాలు చేశారు, బీజేపీ వాళ్ళు లేరు. మత్స్యకారుల విషయంలో ఏదో కార్యక్రమం నిర్వహించారు, బీజేపీ వాళ్ళు లేరు. కౌలు రైతుల విషయంలో కార్యక్రమం నిర్వహించారు, బీజేపీ వాళ్ళు లేరు. బీజేపీ జనసేన ఎప్పుడు కలిసి ఏ పని చేసినట్టు? ఎన్నో లేదు బీజేపీ జనసేన కలిసి ఒక జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ చేసి ఇంతవరకు చూసారా మీరు? అయినా పవన్ కళ్యాణ్కు రాష్ట్ర బీజేపీతో పొత్తు లేదు, జాతీయ బీజేపీతో పొత్తు ఉంది.
ఎందుకంటే నేను ఏమన్నా మాట్లాడితే జాతీయ బీజేపీ నాయకులతో మాట్లాడుతూ అంటాడు తప్ప సోమ్ వీర్రాజునో మీకు పురంధేశ్వరనో పవన్ కళ్యాణ్ ఏనాడు గుర్తించలేదు. రాష్ట్ర బీజేపీ నాయకులకు గుర్తింపు ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు. అందువల్ల పవన్ కళ్యాణ్ మోడీ నాయకత్వంలో జాతీయ బీజేపీకి మిత్రపక్షం, ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కాదని మనం అంచనా అనుకోవాలి. రైట్ సార్. ఇక వైసీపీ నేతలు కూడా కలిశారు ఈసీని, విజయసాయిరెడ్డి అలాగే ఎంపీ భరత్ కలిశారు. వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే సార్, జనసేన కార్యాలయం చిరునామాతో పవన్కు ఓటు ఉంది కాబట్టి ఇది దొంగ ఓటు అని ఆరోపిస్తూ ఉన్నారు. గత ఎన్నికల సమయంలో విజయవాడ తూర్పు పరిధిలో ఓటు ఉంది సార్. ఇప్పుడు డోర్ నెంబర్ 11-1903 అది మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్. సో కార్యాలయం చిరునామాతో ఓటు ఉంటే అది దొంగ ఓటు అవుతుందా టెక్నికల్గా? ఇప్పుడు హాస్టల్లో ఉన్న వాళ్ళకు కూడా ఓటు ఉంటుంది సార్. మరి ఎట్లుంటుంది? హాస్టల్ వాళ్ళది కాదు కదా. అంటే వీళ్ళు రైజ్ చేస్తుంది ఒక పాయింట్ చెప్తాను సార్ నేను. ఆర్డినరీ రెసిడెన్స్తో ఓటు నమోదుకు వీలు అంటే హైకోర్టు తీర్పు ప్రకారం రోజు రాత్రి నిద్రపోయే నివాసం. ఇప్పుడు రోజు రాత్రి నిద్రపోయే నివాసంలో ఉండాలని ఏం లేదు కదా. రోజు రాత్రి పోయేది ఎవరు చూడాలి దాన్ని వెళ్ళి? సో అందువల్ల ప్రతి ఓటరు రోజు రాత్రి అక్కడ నిద్రపోతున్నాడని ఒక కానిస్టేబుల్ పెట్టి మొత్తం ప్రతి ఇంట్లో చెక్ చేస్తారా? నాకు అర్థం కాని అంశం అది. డెఫినేషన్ ఉండొచ్చు అంటే అర్థం ఏంటి? రోజు రాత్రి ఎవరు ఇప్పుడు మీకు దినపత్రిక అంటే వారం రోజులు ప్రతిరోజు రావాలని లేదు, ఇప్పుడు మారిందేమో. కానీ ఇదివరకు చట్టంలో 4 రోజులు వారంలో పబ్లిష్ చేస్తే దినపత్రిక అది. మీకు వర్కింగ్ వారం రోజుల్లో 5 రోజులు పనిచేసినా కూడా వీక్ అంతా జీతం ఇయ్యరా? సో అందువల్ల రోజు పవన్ కళ్యాణ్ వన్నడా లేదా అని ఒక నిఘా బృందాన్ని పంపించి రోజు చూడాలా? అది సాధ్యమయ్యే పనా? సో అందువల్ల హాస్టల్లో ఆర్డినరీ రెసిడెంట్స్ అంటే ఆయన అక్కడ సాధారణంగా ఉంటున్నాడా అని. ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆయన నాన్నే ఉంటున్నట్టే కదా, ఆఫీసులో ఉండకూడదని లేదు కదా. చాలామంది నాయకులు ఆఫీసులోనే ఉంటారు. ఇప్పుడు సిపిఎం నాయకుడు బివి రాఘవులు ఆయన హైదరాబాదులో ఉన్న రోజులు వాళ్ళ ఎంబీ భవన్లో పైన ఒక 2 రూములు ఉండేది, ఒక చిన్న రూము ఒక చిన్న కిచెను, అందులోనే ఉండేవాడు ఆయన ఫ్యామిలీతోని. సో ఆయన మరి ఆఫీస్ అడ్రస్తో ఆయన ఓటు హక్కు ఉంటుంది, ఇంకా వేరే హక్కే ఉంటుంది, ఆధార్ కూడా అక్కడే ఉంటుంది. సో అందువల్ల పార్టీ ఆఫీసుల్లో ఉండే కల్చర్ కూడా ఉంది చాలామందికి. సో అందువల్ల అలా ఉండకూడదని ఎక్కడా లేదు కదా. సో అందువల్ల అది ఆయన పార్టీ ఆఫీస్ కదా, అక్కడ ఆయన నిద్రపోకూడదు, ఆయన ఆర్డినరీ ఉండకూడదని కాదు కదా. అయినా పవన్ కళ్యాణ్ పొలిటికల్గా ఎదుర్కోవాలి. ఇది 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 బలహీనతకు నిదర్శనం, బలానికి కాదు. అధికారంలో ఉన్న పార్టీ, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ పవన్ కళ్యాణ్తో ఎదుర్కొనే తీరిదా అంటే ఒక రకంగా మాకన్నా పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ అని చెప్తున్నారు వాళ్ళు ఒకటే. సో ఈ స్థాయికి వెళ్ళి నీవు విమర్శిస్తే అది స్ట్రెంగ్త్ను రియలైజ్ చేయదు, వీక్నెస్ను తెలియజేస్తుంది. ఇది ఘోరమైన వీక్నెస్ కదా. పొలిటికల్గా పవన్ కళ్యాణ్ ఎదుర్కోలేకపోతున్నారు. అందువల్ల ఆయనకు ఓటు హక్కు లేకుండా చేసి, ఆయనను అసెంబ్లీకి పోటీకి అనర్హుడు చేసి, ఆయనను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడమా లేకుంటే మంత్రిగా కాకుండా అడ్డుకోవడమా, ఈ స్థాయికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. హ్యావ్ ఏ మ్యాగ్నానిమిటీ లేదు. ఏమవుతుంది? ఆయన ఓటు కూడా మీకు టెన్షన్ పుట్టింది ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ ఓటర్గా నమోదు కావడం కూడా వైసీపీకి టెన్షన్ పుట్టిస్తున్నట్టుగా కనబడుతుంది. సో అది అవసరమా? నేగా చెప్పాలంటే మీరే చెప్పారు, ఆలోచించండి. అందువల్ల ఈ రకమైన విమర్శల వల్ల గౌరవం పెరగదు పార్టీలకు. ఒక వ్యక్తిని పొలిటికల్గా అటాక్ చేయాలి, నాట్ బిలో ద బెల్ట్. రాజకీయంగా నీ బలం ఎంత అని చూడాలి తప్ప టెక్నికల్గా నీకు ఓటు హక్కునుందా, నువ్వు ఆర్డినరీ రెసిడెంట్వా, నువ్వు అక్కడ రోజు రాత్రి అంటున్నావా, ఏందండి ఇది? సో పవన్ కళ్యాణ్ కావాలనుకుంటే కార్యాలయం ఇల్లు దొరకదా ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో? రెంటల్ హౌస్లో ఉండి కూడా నువ్వు ఓటర్గా ఉండొచ్చు. చాలామంది రెంటల్ సొంత ఇల్లు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పటికంటే పర్మనెంట్గా ఉండాలని ఏముంది? ఒకరికి 2 ఇళ్ళు ఉంటాయి, ఓన్ హౌస్ పర్మనెంట్ హౌస్ మీద నెంబర్ ఓటు ఉంటుంది. 2 ఇళ్ళు ఉన్న ఎంతమంది లేరండి, ఒకే ఇంట్లో ఉండాలి. ఆ రూలు రోజు ఆన్యం అనుకోవాలని రూల్ ఏందండి? 4 ఇళ్ళు ఉన్న వాళ్ళు ఉంటాడు, వాడు ఏం చేయాలి? 4 ఇళ్ళు ఉంటాడు, వాడు పోయినప్పుడు అక్కడ ఉంటాడు, ఇక్కడ పోయినప్పుడు ఇక్కడ ఉంటాడు. వాడు మీకు ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళకి హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంటుంది, ఊర్లో కాన్స్టిట్యున్సీలో ఒక ఇల్లు ఉంటుంది. అంటే మరి వాడు రోజు నువ్వు వంటలేవు కనుక కాన్స్టిట్యున్సీకి ఓటర్ కాదు, హైదరాబాద్లో రోజు నువ్వు నిద్రపోతలేవు కనుక ఓటర్ కాదు అనొచ్చా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఉండేది పక్క రాష్ట్రంలో హైదరాబాద్లో, చేసేది రాజకీయం ఇక్కడ అని చెప్పేసి అది ప్రజలు నిర్ణయించాలి కదా. అక్కడ ఈ రాష్ట్రంలో అట్లాంటి లోటస్ పార్టీ ఇక్కడ లేదా?
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇల్లు లేదా పక్క రాష్ట్రంలో? తాడేపల్లిలోనే ఉంటున్నారు కదా సార్. అని ఉండొచ్చు కదా, పక్క రాష్ట్రంలో ఇల్లు లేవా, ఆస్తులు లేవా? సో పని చేద్దాం, జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రంలో ఆస్తులన్నీ జాతీయం చేద్దామా చెప్పండి. సో రాజకీయం ఎక్కడనే మోడీ వచ్చి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం చేయలేడా? సార్ ఆయన ఈ రాష్ట్రం వాడా మోడీ? నేషనల్ లీడర్ కదా సార్. నేషనల్ లీడర్ కావచ్చు చంద్రబాబు బాబు, ఆ పార్టీకి లీడర్. నేషనల్ లీడరు స్టేట్ లీడర్ ఉండదండి, ఒక రాజకీయ పార్టీ నాయకుడు. Yeah. ఇప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు? తెలంగాణ లేడా? ఆయన మరి బీఆర్ఎస్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో కమిటీ లేలేదా? Yes, sir. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేకుండా ఎన్నిక 2014 తర్వాతనే కదా. బీఆర్ఎస్ బీజేపీ జాతీయ పార్టీలు కదా సార్. సో ఎన్సీపీ, జనసేన. బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాదు, మీకు తెలియదు. జాతీయ పార్టీకి ఎన్నికల గుర్తింపు ఉండాలండి. సార్ బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఎట్లా అవుతుంది? బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాదు. జాతీయ పార్టీ అనేది చట్టబద్ధమైన గుర్తింపు ఉంటుంది దానికి. నేషనల్ పార్టీ స్టేటస్, ఈవెన్ టీడీపీ కూడా జాతీయ పార్టీ కాదు. హోదా పోయింది కదా సార్ రీసెంట్ గా. లేదు, ఎప్పుడు లేదు. టీడీపీ ఇప్పుడు లేదా సార్? జాతీయ పార్టీ హోదా రావాలంటే 4 రాష్ట్రాలు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. జాతీయ అధ్యక్షుడు నువ్వు చెప్పొచ్చు అండి. జాతీయ పార్టీ హోదా అంటే నువ్వు ఒక్క రాష్ట్రంలో పోటీ చేసి జాతీయ, 2 రాష్ట్రాల్లో పోటీ చేస్తే జాతీయ పార్టీ హోదా 4 స్టేట్స్ లో. సో అందువల్ల జాతీయ పార్టీ హోదా కాదు అది. అందువల్ల జాతీయ నాయకుడు అనేది ఎప్పుడు అదంతా ఎందుకంటే సిద్ధరామయ్య తెలంగాణ ఎన్నికల ప్రచారం చేయలేదా? మన ఆయన కర్ణాటక నాయకుడు కదా. సో మీకు ఆ రాజకీయాలు ఇక్కడే చేయొచ్చు, అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు కదా. అయితే అది పొలిటికల్ క్రిటిసిజం, ఎందుకంటే హైదరాబాద్లో ఉంటూ ఇక్కడ పాలిటిక్స్ చేస్తాం. పొలిటికల్ క్రిటిసిజం నాకు అభ్యంతరం లేదు, రాజకీయపరమైన విమర్శ చేయవచ్చు. కానీ ఆయన ఓటకుండా కూడా చేయడం లేదు. రెండు మధ్య తేడా ఉంది. నువ్వు హైదరాబాద్లో ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళని రిజెక్ట్ చేయండి అని ప్రజలకు పిలిపించచ్చు, ప్రజలు తీర్పిస్తే రిజెక్ట్ అవుతారు. కానీ ఓటు హక్కుండా చేస్తా, ఆయన వెహికల్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్లో రానియ్యా అంటే అది వైసీపీ యొక్క కాన్ఫిడెన్స్ను రిఫ్లెక్ట్ చేయదు, వైసీపీ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్నే రిఫ్లెక్ట్ చేస్తుంది అని చెప్పేది. అని ఇంకోటి రైజ్ చేశారు సార్, గుర్తింపు లేని పార్టీ జనసేన పార్టీ. అలాంటి గుర్తింపు లేని పార్టీ ఎందుకు ఈసీ ఆహ్వానించింది అనే దాన్ని కూడా అబ్జెక్ట్ చేస్తున్నారు విజయసాయి రెడ్డి. నాకు కంప్లైంట్ ఉంటుంది, నేను ఈసీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోకూడదా? సో అంటే యాజ్ ఎ సిటిజన్ వెళ్ళి ఇవ్వచ్చా సార్? ఇవ్వచ్చు, ఎందుకు ఇవ్వకూడదండి? ఎన్నికల కమిషన్కి ఎవరైనా పోయి ఇవ్వచ్చండి. అంటే ఒక పార్టీ అధినేతగా వెళ్ళారు. అదేమంది, ఎన్నికల కమిషన్ అనేది భారతదేశ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ అండి. సిటిజన్ అనేది ఎవరైనా వెళ్ళొచ్చు, సిటిజన్ కానివాడు కూడా వెళ్ళి ఇవ్వచ్చు. సో ఆ సిటిజన్ కానివాడు కూడా నేను ఈ లోపాన్ని చూశానండి వాళ్ళ దృష్టికి తీసుకురాకూడదు. కానీ సమీక్ష కదా సార్, ఇది ఓన్లీ పొలిటికల్ పార్టీస్. అంటే పొలిటికల్ పార్టీ కదా అది. జనసేన పోటీ చేసింది, ఒక ఎమ్మెల్యే గెలుచుకుంది. ఇది ఎక్కడ రాజకీయం అండి? ఒక ఎమ్మెల్యే గెలిచారా లేదా? గుర్తింపు లేదా? గుర్తింపు అనేది వేరండి. గుర్తింపు అనేది కొంత ఓటింగ్ వస్తే గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు, ఎన్నికల కమిషన్ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ పిలిచి మీటింగ్ పెడుతుంది. మీకు దేశంలో గుర్తింపు ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్కు? లేదు కదా. జాతీయ పార్టీ గుర్తింపు లేదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్కు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పిలవకూడదా? దేశంలో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఎన్నికల కమిషన్ ఒక అంశం పైన, ఒకే దేశం ఒకే ఎన్నిక పైన మీ అభిప్రాయం చెప్పండి అని భారతదేశ వ్యాప్తంగా ఉన్న పొలిటికల్ పార్టీస్ అన్నింటినీ అడుగుతుంది. అడిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఉందా మరి జాతీయ స్థాయిలో? నేను విలువద్దా? అసలు అది ఎక్కడ రాజకీయ గుర్తింపు ఉండడము ఉండకపోవడం అనేది టెక్నికల్ ఆస్పెక్ట్. అంటే మీకు సింబల్స్ కేటాయింపు ఇలాంటి సమయాల్లో ఆకాశవాణి, దూరదర్శన్లో ప్రసారాలు ఇలాంటి సమయంలో వచ్చే ఇష్యూస్ అండి. బేసికల్గా ఒక ఎన్నికను ఫ్రీ అండ్ ఫెయిర్గా జరపడానికి ఎన్నికల కమిషన్ వివిధ రాజకీయ పార్టీలతో కలుస్తుంది. గుర్తింపు ఉండడము ఉండకపోవడము, అసెంబ్లీలో సభ్యత్వం ఉండడము ఉండకపోవడం కాదు. జనసేన ఒక పొలిటికల్ పార్టీ కాదా చెప్పండి? జనసేన రాష్ట్రంలో పోటీ చేసిందా లేదా? ఆ పార్టీకి ఓట్లు వచ్చాయా లేదా? ఆ పార్టీకి ఒక ఎమ్మెల్యే కూడా గెలిచాడా లేదా? ఎన్నికల కమిషన్ ఆ ఎమ్మెల్యే గుర్తించలేదా? నువ్వు నీకు గుర్తింపు లేని పార్టీ కనుక నువ్వు గెలిచిన ఎమ్మెల్యేని కూడా గుర్తించా అన్నదా? అంటే ఈ సింబల్ మీద కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్. ఈ చట్ట విరుద్ధం అంటూ ఉన్నారు. గాజు ఎన్నికల కమిషన్ డిసైడ్ చేస్తుంది. రాష్ట్రం అంతా గాజు గ్లాస్ గుర్తు జనసేనకి ఇవ్వడం అంటే నాకు అది సాంకేతిక పరంగా ఒకే గుర్తు జనరల్గా ఒక రాష్ట్రంలో కొత్తగా పార్టీ పెడతారు. అప్పుడు ఓట్లే ఉండవు, ఓట్లింగ్ ఉండవు, గుర్తింపు ఉండదు. ఆ పార్టీ రిక్వెస్ట్ చేస్తుంది మా క్యాండిడేట్లందరికీ ఫలానా సీట్ సింబల్ ఫ్రీజ్ చేయమని. అని వాళ్ళు ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేస్తాను కనుక నేను సింబలే ఇవ్వా అనొచ్చా? గందరగోళం సృష్టించచ్చా? అల్టిమేట్గా ఎలక్షన్స్ అంటే ఏంటి? ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలి, ఫెయిర్ ప్లే ఉండాలి.
జనసేనకు సంబంధించిన అభ్యర్థులంతా ఒక సీటు ఒకే గుర్తు పైన పోటీ చేయడం ఫేర్ అవుతుందా కాదా? మీరు నాకు చెప్పండి. అన్ఫేర్ అవుతుందా? ఫేర్ అవుతుంది. కాబట్టి అంతే సింపుల్ కదండి. కాన్సెప్ట్ ఏంటంటే ఫేర్ ఎలక్షన్ ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడుంటే ఉన్నాడో రాత్రి రోజు అక్కడ ఉండడా లేదా అన్నదే ఒక సమస్య. ఆయన ఓటు ఉండడం ఇంకో సమస్య. ఆయన వారా వేసుకొని తిరిగితే మీకు సమస్య. ఆయన పెళ్లి చేసుకుంటే సమస్య. అసలు ఇది ఇక్కడ సమస్యలండి. ఆఖరికి ఆయనకు ఒక ఎన్నికల కమిషన్ ఆయన పిలిస్తే సమస్య. ఆఖరికి ఆయనకు గుర్తిస్తే సమస్య. అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇంత టెన్షన్ ఎందుకు పడతానని నాకు అర్థం కాని అంశం ఏంటంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని తెలియజేస్తుందా బలహీనతను తెలియజేస్తే ఒక్కసారి గుండెమే చేసుకొని ఆ ఐప్యాక్ పీప్యాక్ ఉంది కదా వైసీపీకి, వాళ్ళు ఐప్యాక్ను ఆలోచించమని చెప్పండి. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏం అడ్వైజ్ ఇస్తున్నారండి? నాకు నిజంగా ఆశ్చర్యం వేసి అంటున్నాను నేను. ఐప్యాక్ పీప్యాక్ అని అడ్వైజ్ ఇచ్చే వాళ్ళని చెప్పాలి కదా. ఇది మన కాన్ఫిడెన్స్ని తెలియజేయదు. ఒక పొలిటికల్ పార్టీ ఎన్నికలకు విత్ కాన్ఫిడెన్స్ వెళ్ళాలి, విత్ డిఫిడెన్స్ వెళ్ళకూడదు. 151 సీట్లున్న పార్టీ, 50% ఓట్లున్న పార్టీ ఎన్నికల కమిషన్ పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడితే టెన్షన్ పడుతుంది కానీ నాకు అర్థం కాదు. ఏమవుతుంది? ఓకే పిలువరు సమీక్షకు, పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇండివిజువల్గా వెళ్ళి ఎన్నికల కమిషన్ కలుస్తాడు. కాదంటారు ఎవరన్నా? సో బీ కాన్ఫిడెంట్. నా సలహా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్కు ప్లేస్ ఎలక్షన్ విత్ కాన్ఫిడెన్స్. అది లేకపోతే ఆ పార్టీకి నష్టం, డెఫినెట్గా ఆ పార్టీకి చాలా నష్టం అవుతుంది. మీరు చూస్తుండండి, నేను ఇవాళ చెప్తున్న మాట నిజమవుతుందో లేదో మీరు చూడండి. ఈ రకమైన కాన్ఫిడెన్స్ను కోల్పోయిన విమర్శలు చేయడం, కాన్ఫిడెన్స్ కోల్పోయిన ఒక ఆప్టిక్స్ను అంటే రాజకీయాల్లో, ఆధునిక రాజకీయాల్లో ఆప్టిక్స్ అనేది కీలకం. నువ్వు కాన్ఫిడెన్స్ కోల్పోయినవా లేదా అన్న సమస్య కాదు, కోల్పోయినట్టు కనబడ్డావా లేదా అన్న సమస్య. నీకు ఆ కాన్ఫిడెన్స్ లోపల లేకపోయినా కాన్ఫిడెంట్గా ఎన్నికలకు వాళ్ళు ప్రజలు ఆశీర్వదిస్తారు. నువ్వు కాన్ఫిడెంట్ లేకుండా నీకు ప్రజలు నష్టం జరుగుతుంది. నేను ఇవాళ చెప్తున్నాను 10వ తారీఖు జనవరి 10 మీరు చూడండి రిజల్ట్ వచ్చాక. ఈ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇలాగే కొనసాగితే వైసీపీకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు రాష్ట్ర రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందించినందుకు.